అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. కొట్టుకున్న ఎంపీ ఐపీఎస్, తీవ్ర కోపంలో మోడీ. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కేంద్ర మంత్రి, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, సీనియర్ ఐపీఎస్ అధికారి, లోకయుక్త ఏడీజీపీ మువ్వా చంద్రశేఖర్ మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. ఈ వివాదం ఏకంగా ఢిల్లీని తాకింది. గంగేనహల్లి భూముల నోటిఫికేషన్ వివాదానికి సంబంధించి కుమారస్వామి 2 రోజుల క్రిందట లోకయుక్త ముందు విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ లోకయుక్త సీట్ అధికారి చంద్రశేఖర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ అవినీతి అధికారి అని, అలాంటి వారిని పెట్టుకుని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని విమర్శించారు. రాజ్భవన్ సిబ్బంది పైన విచారణ జరిపేందుకు సదరు ఐపీఎస్ అధికారి అనుమతి కోరారని మండిపడ్డారు. రాష్ట్రపతి కార్యాలయానికి అనుబంధమైన రాజ్భవన్ సిబ్బందిపైనే విచారణ జరిపేందుకు సిద్ధమయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని, ఏపీకి చెందిన చంద్రశేఖర్ హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కు ఎంపికైన 25 ఏళ్లుగా రాష్ట్రంలోనే కొనసాగుతున్నారని తెలిపారు. బెంగళూరులో ఆయనకు ఎవరితో సంబంధాలు ఎలాంటివో, ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారో, ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారో తెలుసనని వ్యాఖ్యానించారు. గవర్నర్ కార్యాలయం నుంచే లేఖలు లీక్ అయ్యాయనే కట్టుకథ చెప్పి రాజ్భవన్ సిబ్బందిని విచారించాలని లేఖ రాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. భూదందాలో 20 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి విషయమైన ఓ ఇన్స్పెక్టరే ఫిర్యాదు చేశారు. చంద్రశేఖర్ భార్య పేరిట 38 ఆస్తుల కమర్షియల్ కాంప్లెక్స్లు ఉంది. రాజకాలువపై కట్టారు, చెరువును ఆక్రమించుకున్నారు అని కుమారస్వామి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.